'ది బాయ్స్' సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్‌తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ అలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా ప్రీవియస్ సీజన్‌లో ఎలా ఉందో అలానే ఉంది. నేను ఈ సిరీస్‌ని సీజన్ 1లో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫాలో అవుతున్నా. సో, నాకు ఈ సిరీస్‌తో కొంచెం ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది. మరి ఈ ఫైనల్ సీజన్ అనేది పర్ఫెక్ట్ ఎండింగ్‌తో ఎండ్ చేశారా లేదా అనేదే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్‌లో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే మనందరికీ తెలిసిందే. ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాం. బుచ్చర్‌కి మెయిన్ టార్గెట్ హోమ్‌ల్యాండర్‌ని చంపడం. మరి లాస్ట్‌కి బాయ్స్ టీమ్ హోమ్‌ల్యాండర్‌ని చంపారా? లేదా హోమ్‌ల్యాండర్ చేతిలోనే బాయ్స్ టీమ్ చనిపోయారా అనేదే ఈ సీరీస్‌లో మెయిన్ స్టోరీ. బట్ ఈ ఫైనల్ సీజన్‌ని మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఎపిసోడ్‌కి ఒక కొత్త పాయింట్ యాడ్ చేస్తూ స్టోరీని డిఫరెంట్ వేలో మార్చారు. చాలా థ్రిల్ ఫీల్ ఇస్తుంది. సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ బోర్ కొట్టకుండా ఫాస్ట్ పేస్డ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్య ఎపిసోడ్‌లో కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అనిపించినా ఎపిసోడ్ ఎండింగ్‌కొచ్చేసరికి మంచి హైతో ఫినిష్ చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం ఫుల్ థ్రిల్ రైడ్‌లా ఉంటాయి. క్లైమాక్స్ గురించి చెప్పాలంటే హోమ్‌ల్యాండర్ వెర్సస్ బుచ్చర్ ఫేస్ ఆఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది చాలా బాగుంటుంది కానీ ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంచుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే అది స్టార్ట్ అయ్యాక చాలా ఫాస్ట్‌గా ఎండ్ చేసినట్టు అనిపించింది. ఒక 10 మినిట్స్ ఉంటదేమో అంతే ఫేస్ ఆఫ్ అనేది. ఇంకా ఫేస్ ఆఫ్ స్టార్ట్ అవ్వడానికి ముందు బుచ్చర్ ఎక్స్‌ప్రెషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓల్డ్ బుచ్చర్ గుర్తుకొచ్చాడు నాకు. అక్కడ మంచి హై మూమెంట్ ఫీల్ అయ్యా. సిరీస్ ఎండింగ్ ఓవరాల్‌గా పర్ఫెక్ట్‌గా అనిపించినా గానీ కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అయింది. అలాగే హోమ్‌ల్యాండర్ వెర్సస్ బుచ్చర్ ఫైట్‌లో ది బాయ్స్ టీమ్‌లో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ బుచ్చర్‌తో ఫేస్ ఆఫ్ పెట్టడం నాకు బా నచ్చింది. ఇంకా పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బా చేశారు. కానీ స్టార్‌లైట్‌ని చూస్తుంటే ప్రీవియస్ సీజన్‌లో ఉన్న ఆ ఫీల్ ఈ సీజన్‌లో రాలేదు. కానీ స్టార్‌లైట్‌ని చూస్తుంటే ప్రీవియస్ సీజన్‌లో ఉన్న ఆ ఫీల్ అనేది ఈ సీజన్‌లో రాలేదు. ముందు చాలా అందంగా ఉండేది కానీ ఈ సీజన్‌లో ఫేస్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. కొంచెం సిక్ పేషెంట్‌లా అనిపించింది. దీనివల్ల ఆ క్యారెక్టర్‌లో ఉన్న ప్రాపర్ కనెక్షన్ అనేది ఫీల్ అవ్వలేకపోయా. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా కొన్ని చోట్ల వీక్‌గా అనిపించాయి. ఇంకా 'జెన్‌విన్' నుంచి తీసుకొచ్చిన 3 క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే ట్రైలర్ చూసి ఏదో ఇంపార్టెంట్ రోల్ ఉంటుందని అనుకున్నా. కానీ లాస్ట్ ఎపిసోడ్‌లో అలా తీసుకొచ్చి పంపించేసారంతే. హానెస్ట్‌లీ చెప్పాలంటే వీళ్ళని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ పెట్టాలని పెట్టారంతే. వీళ్ళకి కూడా ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చినట్టు అనిపించింది. కానీ మళ్ళీ 'జెన్‌వి' సీజన్ 3 అని కంటిన్యూ చేస్తే పెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడితో ఆపేస్తేనే బెస్ట్. ఇక ప్రీవియస్ సీజన్స్‌తో కంపేర్ చేస్తే ఈ సీజన్‌లో బూతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా కాదు ఒక రేంజ్‌లో ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే ఫోర్స్‌డ్‌గా బూతులు పెడుతున్నట్టుగా అనిపించాయి. కొంచెం కంట్రోల్ ఉండుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ మాత్రం టూ గుడ్. బీజీఎమ్స్ అయితే ప్రీవియస్ సీజన్స్‌లో ఎలా ఉందో అలానే మెయింటైన్ చేశారు. లాస్ట్ ఫేస్ ఆఫ్ సీన్‌లో బుచ్చర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే బీజీఎం మాత్రం మామూలుగా లేదు. బుచ్చర్ డాడ్ ఈస్ హోమ్ అని అన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సీజన్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ అది. ఇంకా ఈ సీరీస్‌ని టెక్నికల్‌గా చూస్తున్నా కూడా ఆల్మోస్ట్ అన్ని పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి. ఓవరాల్‌గా 'ది బాయ్స్' ఫైనల్ సీజన్ ఎలా ఉందని అడిగితే అబ్బో! సూపర్‌రా అని చెప్పలేము గానీ, అబోవ్ ఎవరెస్ట్ గుడ్ రేంజ్‌లో అనిపించింది. కానీ ఫైనల్‌గా పర్లేదు బానే ఎండ్ చేశారని సాటిస్ఫాక్షన్ మాత్రం ఇస్తుంది. ఈ రివ్యూ చూస్తున్న వాళ్ళలో 'ది బాయ్స్' సిరీస్ ఇప్పటికి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌లీ చూడండి. చాలా బావుంటుంది. ఒకసారి స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపాలనిపించదు. సో, డోంట్ మిస్ ఇట్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సిరీస్ స్ట్రిక్ట్‌లీ 18+ వాళ్ళకే. ఫ్యామిలీతో కలిసి చూడడానికైతే ట్రై చేయొద్దు. ఎందుకంటే సిరీస్‌లో బూతులు, వైలెన్స్, బ్లడ్ బాత్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని మాక్సిమం ఫ్రెండ్స్‌తో లేదా సింగిల్‌గా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా నాలాగే ఎప్పటినుంచో ఈ సీరీస్‌ని ఫాలో అయ్యేవాళ్ళైతే, ఈ ఫైనల్ సీజన్ అనేది మీకెలా అనిపించిందో, అలానే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కూడా చూస్తాను. ముందు స్టార్‌లైట్ కూడా ఫేవరెట్ లిస్ట్‌లో ఉండేది. కానీ ఈ సీజన్‌లో ఆ ఫేస్ చేంజ్ వల్ల అంత కనెక్ట్ అవ్వలేకపోయా. సో, నాకంత నచ్చలేదు. మళ్ళీ మనం నెక్స్ట్ 'దృశ్యం 3' రివ్యూలో కలుద్దాం. 'మోహన్ లాల్' మూవీ టైప్‌లో కాకుండా, మన నేటివిటీకి తగ్గట్టుగా 'వెంకీ మామ' వెర్షన్‌లో చెప్పుకుందాం రివ్యూని. అప్పుడే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది గదా! అందుకని. ఇంకా ఇప్పటికైతే బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.